సూపర్ సిక్స్ పథకాలెక్కడ, సంక్షేమ పథకాలెక్కడ అని ప్రశ్నించే వారికి సంపద సృష్టించడం నేర్పిస్తా, మీరే సృష్టించుకోండి, కోటీశ్వరులు అవ్వండి అంటూ ఉచిత పాఠాలు చెబుతున్నారు సీఎం చంద్రబాబు. అయ్యా చంద్రబాబు గారు, ఆ పాఠాలేవో ముందుగా పయ్యావుల కేశవ్ గారికి నేర్పించండి. చేసిన అప్పులు చాలవన్నట్లు ఢిల్లీకి పరిగెత్తారు. 9 నెలల్లో చేసిన 94,952 కోట్లు అప్పులు చాలవట. అమరావతి కోసం అంతర్జాతీయ స్థాయిలో చేసిన 52,000 కోట్ల అప్పులు చాలవట. మరో 68,000 కోట్ల అప్పులు కావాలట. అందుకే ఢిల్లీలోని పెద్దలను కలవాలట. ఆ తరువాత ఆర్బీఐకి సమాచారం ఇవ్వాలట. ఆ తరువాత మంగళవారం నాడు జోలెపట్టి క్యూలో నిలబడాలట. పాపం ఆయన గారి కష్టం ఎవ్వరికీ రాకూడదు. అందుకే ముందుగా సంపద సృష్టించే సీక్రెట్ ఏదో ఆయన చెవిలో చెప్పండి. ఇప్పటికే అప్పులు దాదాపుగా 1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 68,000 కోట్లకు కేంద్రం ఓకే చెబితే 2 లక్షల కోట్లకు రీచ్ అయినట్లే. సార్ చంద్రబాబు గారు ఇన్ని అప్పులు చేసినా ఒక్క సూపర్ సిక్స్ పథకము లేదు, ఒక్క సంక్షేమ పథకము అమలు కాలేదు, ఒక్క అభివృద్ధి పని ముందుకు సాగలేదు. తెచ్చిన అప్పంతా ఎటుపోయింది, ఎవరి జేబులోకి పోయింది? ఒక్కటి మాత్రం నిజం, సంపద సృష్టి లేదు, అంతా ముష్టే అని తేలిపోయింది. అసలు అర్జెంటుగా 68,000 కోట్లు ఎందుకు తెస్తున్నారు? వాటితో ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు తెచ్చిన అప్పుల్ని ఏం చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు మాత్రం తప్పకుండా సమాధానం చెప్పాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. సీఎం అయిన 9 నెలల్లోనే బడ్జెటేతర అప్పులు మొత్తం 94,952 కోట్లు చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర జోలె పట్టింది చాలక మళ్ళీ అప్పు కోసం పయ్యావులను ఢిల్లీకి పంపారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. మరో 68,000 కోట్ల అప్పుల కోసం ఢిల్లీలో పయ్యావుల పడిగాపులు కాస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. సూపర్ సిక్స్ గాలి కుదిరి అమరావతి కోసం తాజాగా హడ్కో నుంచి 11,000 కోట్లు అప్పులు చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. టోటల్గా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 52,000 కోట్లు అప్పులు చేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. 68,000 కోట్లకు కేంద్రం ఓకే చెబితే ఏడాది లోపే అప్పులు 2 లక్షల కోట్లు దాటిచ్చేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసిన ఒక్క సూపర్ సిక్స్ పథకానికి పైసా ఖర్చు చేయలేదంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి సంక్షేమం అభివృద్ధి పేరెత్తకుండా పన్నుల పేరుతో బాధేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. నాడు 14 లక్షల కోట్ల అప్పులంటూ తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాన్నే నిజం చేయాలని చూస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. కేవలం 9 నెలల్లో 1,47,000 కోట్లతో ఆర్థిక విధ్వంసం సృష్టించిన ఎల్లో మీడియా కిక్కురుమనలేదంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా?